హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మొహరం 7వ రోజు అండి. ఈరోజు నేనైతే బగారా రైస్ చేస్తున్నాను. మా అమ్మ చేయమనింది. 3.5 కిలో బియ్యం వేసేసి చేస్తున్నాను. అందరికీ సరిపోవాలి కదా, చాలామంది ఉన్నారు, బంధువులందరూ వచ్చుంటారు కాబట్టి చేస్తున్నానండి. నూనె, దాంతో పాటే నెయ్యి కూడా వేసాను. నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకున్నాను. చికెన్ లేదు కాబట్టి అందుకని బాగా రుచిగా ఉండాలి కదా, అందుకని నెయ్యి ఎక్కువ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం చెక్క, లవంగాలు, యాలుక్కాయలు మొత్తం వేసుకోవాలి. ముందుగా అది వేసుకుంటే మంచి సువాసన వచ్చేసిద్ది. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకోవాలి. దాంతోపాటు ఒక 4 పచ్చిమిర్చి బాగా దోరగా వేగనివ్వాలి. ఎర్రగడ్డలు అయితే బాగా వేగాయండి. ఇప్పుడు అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్ట్ వేరువేరుగా వేసాను. అల్లం అయితే వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. నూనె వేరుగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మసాలా అయితే బాగా వేగింది. మనకి ఎలా అర్థమైందంటే మసాలా వేగిందో లేదో, ఆ నూనె మసాలా వేరైపోయిద్ది, అప్పుడు వేగినట్టు అర్థము. తర్వాత టమోటాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. మసాలా మొత్తం వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత వెసరు వేసేసాను. 3.5 కిలో బియ్యానికి ఒక 5 లీటర్ల నీళ్లు పట్టాయండి. 5 లీటర్ల నీళ్లు పట్టాయి, వేసేసాను. తర్వాత చిటికెడు ధనియాలు, చెక్క మొగ్గ పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగానే, అది చిటికెడు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు కూడా సరిపడా ఉప్పు మనం కొలత పెట్టుకొని వేసుకోవాలి. ఒక పిడికిలితో 2 కేజీల బియ్యానికి ఒక పిడికిలి లెక్కన వేసుకోవాలి. వెసురు వచ్చేసింది. ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం అయితే అందులో వేసుకుంటున్నాను. నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఈ మొహరం పండక్కి మా ఊర్లో బంధువులందరూ వచ్చారండి. ఎవరింటికి వాళ్ళు కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు అందరూ వచ్చేసారు. చాలా సందడిగా ఉండింది. ఈ వారం అయితే అసలు ఎలా గడిచిందో మాకు తెలియలేదు. చాలా సంతోషంగా, హ్యాపీగా ఉన్నాము. అంతేనండి, రెడీ అయిపోయింది బగారా రైస్. ఒక 15 నిమిషాల పాటు ఆవిరికి వదిలేస్తే బాగా అన్నం అనేది మెత్తగా వచ్చేసిద్ది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఊర్లో కూడా ఇలాగే మొహరం చేస్తారా? చేస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.